ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మం. ఏంటి అదంటే, ఈ జన్మ చరితార్థం సుఖవంతం అర్థవంతం కావాలంటే భగవంతుని కార్యక్రమాన్ని చేయడానికి దీక్ష వహించాలి. మరొక్కసారి చెప్తాను. ఈ జన్మ చరితార్థం సుఖవంతం అర్థవంతం కావాలంటే భగవంతుని కార్యక్రమాన్ని చేయడానికి దీక్ష వహించాలి. ఇది ఈరోజు ధర్మ సూక్ష్మం. చూడండి, మానవుడిగా పుట్టిన మనకు, ఈ జీవితం జీవిస్తున్న మనకు ఒక గొప్ప ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు మన మనసులో తారసపడుతుంది. ఏంటి అదంటే, నేను ఎందుకు పుట్టాను, నా జీవితానికి అర్థం ఏంటి, మరి ఇంత కష్టపడి బతుకుతున్నాను, దీనికి పరిమార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, ఈ జన్మకు పరమార్థం ఏమిటి? మరి ఈ ప్రశ్నలకు సమాధానంగా మహనీయులు ఇచ్చినటువంటి అమూల్యమైన ఒక సందేశం ఏంటి అంటే, ఈ జన్మ చరితార్థం కావాలంటే భగవంతుని కార్యక్రమం చేయడానికి నీవు దీక్ష వహించాలి అనే ఒకే ఒక వాక్యాన్ని చెప్పారు మహాత్ములంతా కలిసి. మరి జన్మ చరితార్థం అంటే ఏంటి? చరితార్థం అంటే పూర్తయినది, సఫలమైనది అని అర్థం. మానవుని యొక్క జీవితాన్ని మనం 3 విధాలుగా చూడవచ్చు. ఏంటి అంటే, కొందరేమో కేవలం బ్రతుకుతుంటారు, కొందరేమో సుఖంగా బ్రతుకుతారు, కొందరేమో సార్థకంగా బ్రతుకుతారు. అంటే సార్థకమైన జీవితం అంటే మన వల్ల ఎవరికైనా మేలు జరగడం, మనం చేసినటువంటి పని సమాజానికి ఉపయోగపడటం, ఇంకా మనం మనలోని దైవత్వాన్ని అనుభవించడం. ఇదే జన్మ చరితార్థం. ఏంటి సార్థకం అంటే? సార్థకమైన జీవితం అంటే మన వల్ల ఎవరికైనా మేలు జరగాలి, మనం చేసిన పని సమాజానికి ఉపయోగపడాలి, అవునా? మనలోని దైవత్వాన్ని మనం అనుభవించాలి. ఇదే జన్మ చరితార్థం. మరి సుఖవంతం అర్థవంతం, మొట్టమొదట మనం సుఖవంతం అంటే ఏంటో తెలుసుకుందాం. సుఖం అనేది మనకు బయట నుంచి పొందేది కాదు. డబ్బు ఉంటే సుఖం వస్తుందా? కొంతవరకు మాత్రమే, అవునా? మరి పదవి ఉంటే సుఖం వస్తుందా? అది కూడా తాత్కాలికమే. మరి నిజమైన సుఖం అంటే మన మనస్సులో శాంతి ఉండటం. అంతకంటే సుఖం ఏమైనా ఉందా? అంతకంటే సుఖవంతమైన జీవితం ఏమైనా ఉందా? కాబట్టి మన పట్ల మనం తృప్తి ఉండటం, భయం లేక ఉండటం, శాంతిగా ఉండటం, ఇదే సుఖవంతమైనటువంటి జీవితం. మరి అర్థవంతమైన జీవితం అంటే మన జీవితానికంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేకపోతే మనం ఏం చేస్తాం? ఒక యంత్రంలా బ్రతుకుతాం. అంటే ఉదయం లేస్తాం, పని చేస్తాం, తింటాం, నిద్రపోతాం, అంతే, ఇంకేమీ లేదు. మరి అలాంటి జీవితం చూడటానికి బయటికి బాగానే కనిపించిన మన లోపల మాత్రం ఏమీ ఉండదు. ఎందుకంటే మనకంటూ ఒక లక్ష్యం లేకపోతే, ఇందాక చెప్పుకున్నాం, పడుకుంటాం, లేస్తాం, దాన్నే
ఖానా పీనా సోనా అన్నట్టుగా మనం మన యొక్క జీవితాన్ని గడిపేస్తాం. అందుకే మన జీవితానికి ఒక దిశ అనేది ఉండాలి. ఏ దిశ లేకుంటే మన జీవితం వ్యర్థం. మరి ఒక దిశను కనుక మనం పెట్టుకుంటే, అంటే మనం ఒకసారి ఆలోచిస్తే, ఇంతకు మన జన్మ ఎందుకొచ్చింది? ఈ మానవ జన్మ ఎందుకొచ్చింది? నేను ఇతరులకు ఏం ఉపయోగపడగలను? అని ఈ ప్రశ్నలు ఎప్పుడైతే మనలో మొదలవుతాయో, అప్పుడే మనలో ఒక కొత్త దిశ మొదలవుతుంది. ఎందుకంటే మరి ఎప్పుడైతే మనం 10 మందికి ఉపయోగపడేటట్లు జీవిస్తామో, మన జన్మ సార్థకమవుతుంది. ఇంకా మన లోపల ఒక ఆనందం వస్తుంది. మన లోపల వచ్చే ఆనందమే కాకుండా ఇతరుల జీవితాలు కూడా బాగుపడతాయి. ఈ లక్ష్యం లేకుండా జీవించామనుకోండి, జీవితకాలమంతా అలానే గడిచిపోతుంది. ఎప్పుడైతే మనం లక్ష్యం పెట్టుకుంటామో, మన జీవితానికే వెలుగునిస్తుంది. అందుకే మన కోసం మాత్రమే కాదు, ఇతరులకు ఉపయోగపడే దానికోసం మనం జీవించడమే అర్థవంతమైనటువంటి జీవితం. చూడండి, మనందరము ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ఎలా జీవించాం? ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంది గమనిస్తే ఇప్పుడు మనకే అర్థమవుతుంది. ఎంతసేపు ఇంతకుముందు ఏంది? వండామా, పెట్టామా, తిన్నామా, కడిగామా, ఎన్ని సీరియల్స్ చూసాం, ఏ సినిమాలు చూసాం, ఎవరితో ముచ్చట పెట్టాం, ఇలా మన జీవితం అంతా సాగిపోయింది. ఇప్పుడు సీరియల్స్ లేవు, సినిమాలు లేవు, ముచ్చట్లు లేవు, ఏమీ లేదు, ఫోన్లు కూడా లేవు. కేవలం ఇప్పుడు సంసార బాధ్యత చేస్తున్నా, కానీ ఇప్పుడు నా ఆత్మకు నేనేం చేసుకోవాలి, నా ఆత్మద ఎదుగుదలకు నేను ఏం చెయ్యాలి అనే ఒక ఆలోచన మనకు మొదలయ్యింది. ఉదయం లేచినప్పటి నుంచి మొట్టమొదటి మనం ఏం చేస్తున్నాం? లేచినట్టే మన పనులు చేసుకుంటున్నామా? శరీరానికి సంబంధించిన పనులు చేయట్లే. మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడే పనులు మనం చేస్తున్నాం. అదే ఇక్కడ ఒక దైవ కార్యక్రమం అంటే ప్రతిరోజు మనం ఉత్సాహంగా జీవించడం. ఇంతకుముందు జీవించేవాళ్ళం, అదొక రకమైన జీవితం. ఇప్పుడు ఎంతో గొప్ప జీవితం మనం జీవిస్తున్నాం. ఇలా జీవించడం వల్లే మన జీవితమే ఒక పూజలా మారిపోయింది. ఇక్కడ అనొచ్చు మీరు, భగవంతుని కార్యక్రమం అంటే ఏంటి అంటే, భగవంతుని కార్యక్రమం అంటే ఆలయంలో పూజలు చేయడం మాత్రమే కాదు, జపాలు తపాలు మాత్రమే కాదు. భగవంతుని కార్యక్రమం అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణికోటికి సహాయం చేయాలి, మేలు చేయాలి, ధర్మాన్ని కాపాడాలి, సకల జీవుల పట్ల ప్రేమ ఉండాలి, దయ ఉండాలి. ఒక మానవుల పట్ల కాదు, సకల ప్రాణికోటి పట్ల. అంటే అందులో అందరూ వస్తారు, 83 కోట్ల జీవరాశులు అన్నీ వస్తాయి. అందరికీ సహాయం చేసేటట్లు మనం ఉండాలి. అంటే ఏం చేయాలి మరి? దానికోసం ఎలాంటి పనులు చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. ఏమీ లేదండి, ఆకలితో ఉన్నవారికి 2 బుక్కల అన్నం పెట్టాలి, బాధలో ఉన్నవారికి ఆదుకోవాలి, అంతే. మనం ఎప్పుడు అధర్మంగా, అన్యాయంగా జీవించొద్దు, నిజాయితీగా పనిచేయాలి. ఇతరులకు హాని చేయకుండా, ఇతరులకు మంచి చేయకుండా సరే, హాని చేయకుండా మనం జీవించాలి. ఇవన్నీ భగవంతుని పనులే. భగవంతుని కంటే స్పెషల్గా మనం 108 రకాల పూలు తీసుకొచ్చి, ఒత్తులు తీసుకొచ్చి, హారతులు ఇచ్చి, ఇవన్నీ కాదు. ఇవన్నీ ఆకలిన వారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్న వారికి హెల్ప్ చేయడం, నిజాయితీగా జీవించడం, ఇతరులను మోసగించకపోవడం, ఇవన్నీ భగవంతుని యొక్క సేవలే.
మరి ఇంకొకటి చెప్పుకున్నాం మనం, దీక్ష వహించాలి. ఇక్కడ దీక్ష అంటే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దానికోసం పట్టుదలతో మనం కొనసాగించాలి. ఇది ఒక్కరోజు ఉత్సాహం కాదు, మన యొక్క జీవిత విధానం, మన శ్వాస ఉన్నంత వరకు మనం దానికోసం జీవిస్తూనే ఉండాలి. మరి ఈ దీక్షలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అంటే, మొట్టమొదటి మనకు స్థిరత్వం ఉండాలి, ఇంకొకటి శ్రద్ధ ఉండాలి, ఇంకొకటి సహనం ఉండాలి. ఈ మూడు తప్పకుండా మన జీవితంలో మనకు ఉండాలి. మొట్టమొదటి మనం స్థిరత్వం గురించి తెలుసుకుందాం. ఏంటి స్థిరత్వం అంటే, పరిస్థితులు మారినా మనం మారకూడదు. చూడండి, ఉదాహరణకు ఒక ఉద్యోగం లేని వ్యక్తి ఉన్నాడు, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం మొట్టమొదట్లో చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అవి కొన్ని అర్థం కాక, అలవాటు లేక ఎంతో సతమతం అవుతుంటాడు ఒక ఉద్యోగి. మరి అటువంటి సమయంలో కొన్ని తప్పులు జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఏమనిపిస్తుంది అతనికి? అబ్బా, ఏం ఉద్యోగం రా, ఇదేం పని, నా వల్ల కాదు అని చెప్పి వదిలేస్తుంటారు. ఎప్పుడైతే నువ్వు దాన్ని చెయ్యకుండా వదిలేస్తావో నీలో స్థిరత్వం లేనట్లు. కానీ ఆ స్థిరత్వం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఇలా కాదు, నేను ఎలాగైనా సరే దీన్ని నేర్చుకుంటాను, ప్రతిరోజు కొంచెం కొంచెం నేర్చుకుంటాను, నేను ముందుకు వెళ్తాను అని ఎవరైతే నిర్ణయిస్తారో అలాంటి వాడు తను చేసే పనిలో ఎంత కష్టం వచ్చినా ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టకుండా అలాగే కొనసాగిస్తాడు. అలా కొనసాగించడానికి ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత ఆ పనిలో ఎంతో నైపుణ్యాన్ని పొందుతాడు. మరి ఇతరులకు ఆదర్శంగా మారుతాడు. ఇదే స్థిరత్వం అంటే. మరి మనం కూడా మొట్టమొదటి ధ్యానం ప్రారంభిస్తాం. ధ్యానం ప్రారంభించినప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇంట్లో వాళ్ళ వల్ల ఇబ్బందులు, శరీరపరంగా ఇబ్బందులు, మానసిక పరంగా ఇబ్బందులు. అందరూ అన్ని రకాల అనుభవాలు చెప్తుంటారు, మనకేమో ఏమీ రావు. అమ్మో, ఇదేదో కొత్తగా ఉంది, మన వల్ల కాదు అని చెప్పి మనం ఎట్టి పరిస్థితిలో వదిలేయవద్దు. దాని స్థిరత్వం అంటే ఆ నొప్పులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా వదిలిపెట్టకుండా మనం నా చివరి శ్వాస వరకు నేను ఇది ఇలాగే కొనసాగిస్తాను అనే ఆ స్థిరత్వం ఎప్పుడైతే ఉంటుందో మనం దీంట్లో ముందుకు వెళ్తాం. మన ఆత్మ ఉన్నతికి మనం పాటుపడిన వాళ్ళం అవుతాం. మరి శ్రద్ధ, శ్రద్ధ అంటే మనం చేసే పని పట్ల ప్రేమ. చూడండి, ఒక గృహిణి ఉంది. గృహిణి ఏం చేస్తుంది? తన కుటుంబానికి కావలసినటువంటి బాగోగులను చూస్తుంది. ఇంటిని శుభ్రం చేయడం, పిల్లలకు ఆహారం చేసుకోవడం, ఎన్నో, ఒక పన రెండు పనుల. ఉదయము 6 గంటల నుంచి రాత్రి పడుకునే వరకు స్త్రీకి రకరకాలటువంటి పనులు ఉంటాయి. మరి అవన్నిటినీ ఆ స్త్రీ జాగ్రత్తగా చేస్తుంది. మరి ఆమె కష్టంగా చేస్తే ఆమెకు కష్టం అనిపిస్తుంది. ఇది నా బాధ్యత, ఇది నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు అని ఎప్పుడైతే ప్రేమగా చేస్తుందో అప్పుడు ఆమెకు కష్టం అనిపించదు. ఇంకా చేసే పని అంతా సంతోషం కలిగించేలా ఉంటుంది. అందుకే ఆ ఇంట్లో అందరూ ఆమె పట్ల ఆత్మీయత, అనురాగం చూపిస్తారు కదా. ఇదే శ్రద్ధ అంటే. మరి సహనం. సహనం అంటే ఫలితం ఆలస్యంగా వచ్చిన మనం ఆగిపోకూడదు. చూడండి, మన ఇంటి ముందు ఒక మొక్క పెంచుకుంటుంటాం. మరి ఆ పెంచేటప్పుడు దానికి ప్రతిరోజు మనం నీళ్లు పోసి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. మొదట్లో అది అంతా ఇంప్రూవ్మెంట్ ఉండదు, చిన్నగా ఉంటుంది, పెద్ద మార్పు కనిపించదు. అయినా సరే మనం దాని పట్ల అశ్రద్ధ వహించకుండా ప్రతిరోజు మన శరీరానికి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ ఏ విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తామో దానికి కూడా ప్రతిరోజు నీళ్లు పోయడం,
దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఎండ వచ్చేటట్లు అన్ని చూసుకుంటే అది కొన్ని నెలల తర్వాత ఒక అందమైన చెట్టుగా మారుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఒక చెట్టులాగా మారిన తర్వాత మనకెంతో నీడనిస్తుంది. మనకు కావలసినటువంటి కాయలనిస్తుంది, పండ్లనిస్తుంది, పూలనిస్తుంది. మనం ఏం చేసాం అక్కడ? కొంచెం సహనంతో ఉన్నాం. ఇంతే. సహనం అంటే ఏదో కాదు. ధ్యానులైన మనం ఏం చేయాలి? ఈరోజు కూర్చున్నామంటే ఈరోజే మనకు అనుభవం రావాలంటే రాదు. మన యొక్క గత జన్మ సంస్కారాన్ని బట్టి మనకు అనుభవాలు వస్తాయి. ఈ జన్మలోనే మనం మొదట ధ్యానం మొదలు పెట్టామనుకో, అలాంటి వాళ్ళకు అనుభవాలు అప్పుడే రావు. అప్పుడు ఏం చేయాలి మనం? సహనంతో వేచి చూడాలి. ఇంతమంది పెద్దలు, మన గురువులు చెప్పారంటే ఇందులో ఫలితం లేకుండా ఉండదు, ఉంటుంది. మరి ఆ ఫలితాన్ని నువ్వు చవి చూడాలి అంటే సహనంతో ఉండాలి. అప్పుడే నీకు అనుభవాలు వస్తాయి. కాబట్టి పరిస్థితులు మారినా నిలబడటం స్థిరత్వం, ప్రేమతో చేయడం శ్రద్ధ, ఫలితం వచ్చే వరకు ఎదురు చూడడం సహనం. ఇవి 3 మనకు ఉండాలి. కానీ ఇక్కడ మన జీవితంలో 3 సమస్యలు ఉంటాయి. అసంతృప్తి, భయము, బాధ. ప్రతి ఒక్కరికి ఈ 3 ఉంటాయి. మరి ఎందుకు వస్తాయి ఇవి అంటే, ఇక్కడ ఏ పని చేసినా మనం ఏం చేస్తాం? నేను అనే భావంతో మాత్రమే చేస్తాం. కానీ ఇక్కడ నేను కాదు చేసేది, నాలో ఉన్న భగవంతుడు నాచే చేయిస్తున్నాడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆ భగవదార్పణగా భావిస్తామో, అప్పుడు మనకు అహంకారము ఉండదు. మనం చేసే పని సక్సెస్ఫుల్గా అవుతుంది. మనం చేసే పని కూడా మనకు కష్టం అనిపించదు. మనం చేసే ప్రతి పని మనకు పూజ అవుతుంది. మనం ఎన్ని పనులు చేసినా మనకు శరీరం కూడా అలసిపోదు. ఆ బాధ అనేది మనకు తగ్గుతుంది. చూడండి, ఉదాహరణకు మనం ఇల్లు ఉడుస్తున్నాం. ఇల్లు ఉడిచేటప్పుడు మనం 3 రకాలుగా భావించవచ్చు. ఏంటి? నేను కాబట్టి చేస్తున్నాను అని అనుకుంటే మనకు కష్టం అనిపిస్తుంది. అవునా? ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడు. ఆ ఉద్యోగి తను చేసే పని, అబ్బా నాకే ఇంత పని వచ్చింది, నేను కష్టంగా చేస్తున్నాను, నాకు ఇంత కష్టం ఉంది అనుకుంటే అతనికి కష్టం అనిపిస్తుంది. రోజంతా ఎంతో కష్టపడిపోతుంటాడు. చేసే పనిలో కూడా ఉత్సాహం ఉండదు. అలా కాకుండా జీతం కోసం చేస్తున్నాను అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు బాధ్యతతో చేస్తాడు. ఒకటే వ్యక్తి 3 రకాలుగా భావించవచ్చు. మరి అదే వ్యక్తి ఇది భగవంతుని సేవ అని ఎప్పుడైతే అనుకుంటాడో అతనికి ఆనందం కలుగుతుంది. అది ఒక పని మనిషి అయినా, ఒక ఇంటి గృహిణి అయినా, ఒక ఉద్యోగైనా, ఒక రోడ్డు ఊడ్చే వ్యక్తి అయినా, ఎవరైనా సరే నేను చేస్తున్నాను అనే భావన ఉంటేనేమో కష్టం. ఇది చేస్తే నాకు ఫలితం వస్తుంది అని ఆశిస్తే అది బాధ్యత. లేదా ఇది భగవంతుని సేవ, నాకు అవకాశం భగవంతుడు ఇచ్చాడు అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో నీకు అప్పుడు ఆనందం కలుగుతుంది. అంతే. మరి చూడండి, ఈ 3 దశలో మనం పని మాత్రం అదే, మన యొక్క భావం మాత్రం మారిపోతుంది. భగవంతుని సేవ అనుకోవడం అంత ఈజీ కాదు. అప్పుడే మనం ఎప్పుడైతే భగవంతుని సేవ అని అనుకుంటామో మన జీవితం సార్థకమైంది. అందుకే మనం ప్రతిరోజు ఏదైనా ఒక మంచి పని చేయాలి, ఎవరికైనా సహాయం చేయాలి. మరి ఆ సహాయం చేసేటప్పుడు మనం మన మనసులో ఏమనుకోవాలి? ఇది భగవంతుని కోసం అని భావించాలి. అప్పుడే
మన మనసులో మార్పు ఏముంటుంది? ఏం మార్పు వస్తుంది? నేను చేస్తున్నాను అనే భావం మనకు రాదు. ఆ భగవంతుని కోసం, ఆ భగవంతుని ద్వారా నాచే చేయించబడుతుంది అనే ఒక మార్పు మన మనసులో వస్తుంది. మనం కనుక ఈ భగవంతుడు నాచే చేయిస్తున్నాడు అనే భావనతో ఆ మార్గంలో మనం కనుక నడిస్తే అప్పుడు మన మనస్సు శాంతిస్తుంది. మన యొక్క జీవితానికి అర్థం తెలుస్తుంది. మనం ఇంకా ఇతరులకు ఉపయోగపడతాం. ఆ తర్వాత మన జీవితం ఎంతో ఆనందంగా పరిపూర్ణత పొందుతాం. మరి మనం అనుకుంటున్నాం ఈ జన్మ మనకు ఏదో వచ్చింది అనుకుంటాం. కానీ ఇది అంత ఇదిగా ఆషామాషిగా రాదు. అంత ఈజీ కాదు మనకు మానవ జన్మ దొరకడం. ఇది ఒక గొప్ప అవకాశం. మనం ఏదో ఇట్లా చనిపోయిన తర్వాత ఏదో 4 రోజులు పైనకి పోతాం మళ్ళీ వచ్చేస్తాం అనుకుంటున్నాం. కాదండి. మనం ఎంతో కష్టపడితేనే మళ్ళీ మనకి మానవ జన్మ లభిస్తుంది. ఒకసారి తీసుకున్నామంటే ఇంకోసారి వస్తుందంటే వస్తుంది మానవ జన్మ. కానీ దానికి ఎంతో వ్యవధి ఉంటుంది. కాబట్టి మనం స్వార్థంగా బ్రతికితే మన జీవితం సాధారణంగా ఉంటుంది. ఇంకా దానికి ఏం లేదు. ఆ జంతువులు ఎలా అయితే కానా పీనా సోనా అని జీవించి తమ యొక్క జీవితాన్ని చాలిస్తాయో మనం కూడా ఆ విధంగానే జీవిస్తాం. ఎప్పుడు స్వార్థంగా జీవిస్తే. అదే కనుక మనం సేవతో బ్రతికితే మన జీవితమే ఒక దివ్యంగా భవ్యంగా మారిపోతుంది. మనం నలుగురికి మార్గదర్శకులం అవుతాం. అందుకే భగవంతుని కార్యక్రమాన్ని చేయడానికి మనకు దీక్ష వహించాలి. మనం ఒక కంకణం కట్టుకోవాలి. ఒక యజ్ఞంలాగా చెయ్యాలి మన జీవితాన్ని. యజ్ఞంలా అంటే ఏదో హోమగుండం పెట్టి నెయ్యి పోసి హవం పొడేసి ఆ యజ్ఞం కాదు. మనకంటూ కొన్ని లక్ష్యాలను పెట్టుకోవాలి. సపోజ్ మనం ధ్యానం చేస్తున్నాం. నేను ఇంతమందికి ధ్యానం నేర్పించాలి, ఇంతమందికి జ్ఞానాన్ని అందించాలి. ఇలాంటి యజ్ఞాలు మనం పెట్టుకోవాలి. ప్రతి పని ఒక పూజలాగా చెయ్యాలి. ప్రతి మనిషిలో ఆ భగవంతుణ్ణి దర్శించాలి. అప్పుడే మన జీవితం సుఖవంతం అవుతుంది, అర్థవంతం అవుతుంది, జీవితం సార్థకమవుతుంది. మన యొక్క జన్మనే చరితార్థం అవుతుంది. అందుకే కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు చెప్పింది ఇదే. ఈ జన్మ చరితార్థం సుఖవంతం అర్థవంతం కావాలంటే భగవంతుని కార్యక్రమాన్ని చేయడానికి నీవు దీక్ష వహించాలి. అప్పుడే నీ జీవితం చరితార్థం అవుతుంది అని చెప్పారు. ఇది మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి. అప్పుడే ఈ కృష్ణమాచార్య వాళ్ళు చెప్పినటువంటి ఈ సందేశాన్ని మనం ఆచరించిన వాళ్ళం అవుతా. చేద్దామా మరి? ఓకే ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.